కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ ని విచారించనున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో విచారించబోతున్నారు. నందినగర్ నివాసానికి అదనపు డీసీపీ కేఎస్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ లీగల్ టీం గన్నమోహన్ రావు, రామచంద్రరావు కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు బీఆర్ఎస్ నేతల్ని వరుసగా విచారిస్తున్నారు. ముందుగా హరీష్ రావుని విచారించిన సిట్ ఆ తర్వాత కేటీఆర్ ని ప్రశ్నించారు. కేటీఆర్ తర్వాత సంతోష్ రావుని విచారించారు. తాజాగా సిట్ అధికారులు కేసీఆర్ ని విచారించనున్నారు. ఇక్కడ నందినగర్ నివాసం వద్ద నుండి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్, అలాగే బీఆర్ఎస్ భవన్ వద్ద నుండి మా ప్రతినిధి అజయ్ ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నందినగర్ నివాసం దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి అనే డీటెయిల్స్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మరికొద్దిసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని విచారించేందుకు సిట్ ప్రత్యేక బృందం అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయినట్టు చెప్పుకుంటుంది. నందినగర్ నివాసంలోని 2వ ఫ్లోర్ లో విచారించేందుకు అందుకు సంబంధించి వారు తెచ్చుకున్న సరంజామా కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైస్ తో పాటు కొన్ని పరికరాలను కూడా ఇప్పటికే సెట్ చేస్తున్నారు. మరికొన్ని నిమిషాలలో కూడా ప్రత్యేక అధికారులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం విజిట్స్ లో చూసుకుంటే ఆయన చూసుకోవచ్చు 1 గంట ప్రాంతంలో కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కానీ ఉదయం నుంచే మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావుతో పాటు లీగల్ టీం సభ్యులు కూడా అప్పటికే అంతకంటే ముందే చేరుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు, మాజీ మంత్రులకు సంబంధించి కూడా ఒక్కొక్కరిని మాత్రమే సిట్ ఆఫీస్ లో వారిని విచారించేందుకు అనుమతించిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ నివాసంలో విచారణ చేసేందుకు ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకు సంబంధించిన కొంత విచారణ సామగ్రి, ఎలక్ట్రానిక్ డివైస్ తెచ్చుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి కేసీఆర్ ని ఒక్కరిని విచారణ గదిలోకి అనుమతిస్తారా, లేకపోతే ఎవరైనా అసిస్టెంట్ సంబంధించిన వ్యక్తిని కూడా అనుమతించే అవకాశం లేదు. వాస్తవానికి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరో ఒకరు ఆయనతో ఉండేందుకు కొంత అనుమతించినట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి ప్రస్తుతానికైతే అటు భార్య ఎవరు లేరు కాబట్టి, కుమారుడు కేటీఆర్ ఉన్నాడు, అల్లుడు హరీష్ రావు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికైతే అందుకు సంబంధించి వారిద్దరిట్లో ఎవరైనా పాల్గొంటారు, లేకపోతే లీగల్ టీం సంబంధించిన సభ్యులు ఎవరైనా అసిస్టెంట్ గా కేసీఆర్ విచారణ గదిలోకి వెళ్తారా, లేకపోతే ఆయన ఒక్కరిని విచారణ గదిలో ఉంచి సిబ్బంది మాత్రమే విచారణ సాగిస్తారన్న కొంత సమాచారం అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే కేఎస్ రావు ఉన్నారు, అదనపు డీసీపీ రాజేంద్ర నగర్. ఈయన ప్రత్యేకంగా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ టీమ్ లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చారు. ఆ సిట్ సంబంధించిన విచారణ గది కావచ్చు, అందులో సంబంధించిన ఏర్పాట్లు అంశానికి సంబంధించి కూడా ఆయన దగ్గరుండి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 3 గంటలకి సరిగ్గా కేసీఆర్ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా 9 మంది సభ్యులకు సంబంధించిన నారాయణ రెడ్డి కావచ్చు, అంబర్ కిషోర్ జా కావచ్చు, రితిరాజ్ కావచ్చు, అదేవిధంగా నారాయణ రెడ్డి, వీళ్ళు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఇక మిగతా సంబంధించిన నాన్ క్యాడర్ డీఎస్పీ సంబంధించిన ఆఫీసర్లు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎంతమంది విచారణ కోసం, ఎందుకంటే ఇప్పటికే అదనపు డీసీపీ వచ్చారు కాబట్టి కేఎస్ రావు, ఇంకా ఈయనతో పాటు అదనంగా ఇంకెవరైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా, నాన్ క్యాడర్ సంబంధించిన ఆఫీసర్లే కేసీఆర్ ను కూడా విచారణ చేయబోతున్నారంటే కూడా కొంత మనకి సమాచారం రావాల్సి ఉంటుంది. ఇప్పటికే విచారణకు సంబంధించిన అంతా సరంజామా అంతా కూడా కేసీఆర్ నందినగర్ నివాసాన్ని 2nd ఫ్లోర్ కి తెప్పించుకున్నారు. ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రత్యేకంగా 3 గంటల ప్రాంతంలో సరిగ్గా విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం కేఎస్ రావుతో పాటు ఇంకెంతమంది ఆఫీసర్లు యాడ్ అయ్యే అవకాశం ఉందా, ఎంతమంది టీం సభ్యులు కేసీఆర్ ని విచారించబోతున్నారో కూడా కొంత మనకి సమాచారం రావాల్సి ఉంటుంది, స్పష్టత రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముందు నుంచి చెప్పారు 12 గంటల తర్వాత విచారణకు ముందు ఇంట్లో సంబంధించిన ఎవరైతే ముఖ్య నాయకులు కావచ్చు కూడా వారు మరొక గదికి వెళ్లాలి, వారు మరొక చోట ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం 2వ ఫ్లోర్ లో విచారణ సాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో విచారణ కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం నందినగర్ నివాసంలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు,
కేటీఆర్ తో పాటు లీగల్ టీం కూడా ఉంది, వాళ్ళ లీగల్ టీం ని కూడా అక్కడే ఉంచారు అని తెలుస్తోంది. అయితే లీగల్ టీం ని ఇప్పుడు విచారణలో కూడా ఏమన్నా పాల్పంచుకునే విధంగా అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ప్రస్తుతం అసలు ఎటువంటి సంప్రదింపులు జరుగుతున్నాయి లీగల్ టీం తో కేసీఆర్ కి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా సిట్ ఎవరైతే ఇందులో సంబంధించిన వారికి నోటీసులు చదువు చేస్తుందో వారిని వ్యక్తిగతంగా ఒకరిని మాత్రమే విచారణకు పిలిచింది. మనం కేటీఆర్ చూసుకోవచ్చు, హరీష్ రావు చూసుకోవచ్చు, సంతోష్ కుమార్ చూసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా సిట్ ఆఫీస్కి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కొంత వయోభారం రీత్యా కూడా అటు కేసీఆర్ కి నందినగర్ లోనే విచారణ చేసేందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన ఒక్కరిని విచారించే అవకాశం ఉంది. ఆయన కొంత వయోభారంతో ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి అందులో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ముందుగా నిన్న సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు, ఒకరు ఎవరైనా ఒక అసిస్టెంట్ గా ఉంటారంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ సభ్యులు చూసుకుంటే కేటీఆర్ మాత్రం ఉన్నారు, అదేవిధంగా హరీష్ రావు ఉన్నారు, ఇక లీగల్ టీం సభ్యులు ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఒకరిని మాత్రమే అలౌ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ లీగల్ టీం లోని గండ్రా మోహన్ రావు కావచ్చు, మిగతా మరొక వ్యక్తి రామచంద్రరావు ఉన్నారు, అందులో ఒకరిని మాత్రం వెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే కేవలం ఎవరిని అలౌ చేయకుండా ఆయన ఒకరినే కూర్చోబెట్టి సిట్ అధికారులు కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కొంత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయినాయి. ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి కూడా ముఖ్య నాయకులు, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా నివాసానికి చేరుకున్నారు. అందుకు సంబంధించిన ముందు ఫర్నిచర్ సంబంధించిన సిట్ అధికారులకు సంబంధించిన ఫర్నిచర్ ను లోపలికి అలౌ చేయలేదు. సెకండ్ ఫ్లోర్ లో విచారణ సాగించేందుకు, మాట్లాడుకునేందుకు అనువుగా ప్లేస్ ఉంది. కాబట్టి మిగతా మీ సామగ్రి అవసరం లేదని కూడా కొన్ని ఫర్నిచర్ ను కూడా బయటికి పంపించిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయిపోయినాయి. ఎగ్జాక్ట్ గా 3 గంటలకి విచారణ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సిట్ లోని కీలక వ్యక్తి సీనియర్ ఆఫీసర్, నాన్ క్యాడర్ ఆఫీసర్ కేఎస్ రావు కూడా ప్రస్తుతానికి ఆయన చేరుకున్నారు. కాబట్టి మరికొంతమంది అధికారులు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత విచారణ సరిగ్గా 3 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా కీలక అంశాలను, ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ సంబంధించి కావచ్చు, అప్పటి ప్రభుత్వంలో మీ పాత్ర ఏంటి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పాత్ర ఏమైనా ఉందా అని సంబంధించిన తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు విచారించిన అందరినీ కూడా వీడియో, ఆడియో రికార్డు చేశారు. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ సంబంధించిన విచారణ కూడా ఆడియో, వీడియో రికార్డు మధ్యలో కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని అంశాలు ఇప్పటి వరకు నిందితులు, ఆరోపణలు ఎదుర్కొన్న వారు, బాధితులంతా కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా కేసీఆర్ విచారణ సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులందరూ కూడా 7 గంటల పైగా విచారించిన నేపథ్యంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఈయన విచారణ చేస్తే చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా అంత సమాచారం సేకరించి మొత్తం అంటే చివరి దశకు చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ విచారించినప్పుడు అవసరమైతే మరొకసారి విచారణకు పిలుస్తామంటూ కూడా ఆ సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ సంబంధించి కూడా ప్రస్తుతం అంటే ఒకసారికి విచారిస్తారా, లేకపోతే ఇంకా సమాచారం కోసం మరొకసారి విచారణ చేసే అవకాశం ఉంటుందండి. ఇలా చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి కేసీఆర్ విచారణ తర్వాత కూడా సిట్ అధికారులు కొంత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఉంటుంది. కొంత ఇప్పటికే 2 ఏళ్ల సమయం పట్టింది. కాబట్టి ఈ రోజుతో ఈ వ్యక్తికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అనేక అంశాలకు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటి వరకు సేకరించిన బాధితులు ఇచ్చిన సమాచారం కావచ్చు, అప్పట్లో ఎస్ఐటీలో పనిచేసిన ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీలంతా సమాచారం వాళ్ళు కొంత స్టేట్మెంట్ రూపంలో అప్పుడు ఎవరిచ్చారు, ఎవరు సందేశించారన్న సమాచారం కూడా స్టేట్మెంట్ రూపంలో పొందుపరిచి స్టేట్మెంట్ రూపంలో అందజేశారు. కాబట్టి ఆ వివరాలను కేసీఆర్ ముందుంచి అడిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి ఈ విచారణకి ముందు సిట్టు నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఈ టీంతో మాట్లాడడం జరిగింది. ఎలాంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి విషయాలను మనం రాబట్టాలి, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, చాలా అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే వారికి ఒక భేటీ కూడా ముగిసింది. కాబట్టి ప్రస్తుతం కేఎస్ రావు చేరుకున్నారు. కాబట్టి మరికొంతమంది సభ్యులు, ఎందుకంటే ఈ సిట్టు బృందంలో కొత్తగా ఏర్పాటు చేసిన సిట్టు బృందంలో సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. మిగతా 4 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు, 5 నాన్ క్యాడర్ సంబంధించిన ఆఫీసర్ల నేపథ్యంలో, ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ ను కూడా నాన్ క్యాడర్ సంబంధించిన ఆఫీసర్లు విచారణ చేపట్టారు. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ ను కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైనా విచారిస్తారా, లేకపోతే నాన్
క్యాడర్ సంబంధించిన అధికారులతోటి విచారణ తంతు కొనసాగిస్తారని కొంత సమాచారం రావాల్సిందిగా ప్రస్తుతానికైతే ఒక అధికారి వచ్చారు. మరికొద్ది సేపట్లో మిగతా సంబంధించిన సిట్టు బృందం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్ గా 3 గంటలకి విచారణ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతల ముగ్గురిని విచారించారు. అది కూడా సుదీర్ఘ విచారణ జరిగింది. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, అలాగే సంతోష్ రావు విచారణ మనం చూసాము. అయితే తర్వాత ఏదైతే ఈ విచారణ అనంతరం హరీష్ రావు మాట్లాడిన మాటల్ని కన్సిడర్ చేస్తే తాను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో లేను, తను అడగాల్సిన క్వశ్చన్స్ కాదు అంటూ ఆయన తెలియజేయడం జరిగింది. అయితే అన్ని మినిస్ట్రీస్ కూడా అప్పట్లో కేసీఆర్ అండర్లోనే ఉండేవి కాబట్టి ఈ రోజు కేసీఆర్ విచారణ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? ముందు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ధర మీదకి వచ్చినప్పుడు 2014 మార్చి 14 కేసు నమోదైనప్పుడు కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇరగాటంలో పెట్టేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ఇప్పటికే ఎందుకంటే విచారణ ఎదుర్కొన్న ముఖ్య నేతలంతా కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వంలో కూడా ట్యాపింగ్ ఉంటుంది, ప్రభుత్వం సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా రెగ్యులర్ ప్రాసెస్ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కొంత సంచలనంగా మారింది. వీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కూడా చాలా వ్యవహారాలు చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆదేశాలు ఎవరిచ్చారు? ఎందుకంటే ఎస్ఐపిలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావు సంబంధించి కూడా ముఖ్యంగా అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివరెడ్డి ఉన్నారు, మహేందర్ రెడ్డి అప్పుడు డీజీపీగా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ నేపథ్యంలో వారికి అనుసంధానంలో కూడా వారిచ్చే ఆదేశాల మేరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సీఎం స్థాయి వ్యక్తికి సంబంధించి ఆదేశాలు ఉంటాయా ఉండవనేది కొంత ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు కూడా ఖండించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఏ అంశాలు బేసిక్ చేసుకుని విచారణ సాగబోతుంది ఏందని కూడా కొంత హాట్ టాపిక్ గా ఉత్కంఠగా మారినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, మీరు హోల్లో ఉండండి. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ వద్ద పరిస్థితి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, అక్కడ చూస్తున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫామ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, మనం చూసుకోవచ్చు తెలంగాణ భవన్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేసీఆర్ను విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ను విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఉదయం నుండే కూడా కార్యకర్తల తాకిడి అనేది తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున ఉన్నది. ఇక్కడికి వచ్చిన వారంతా కూడా వివిధ రూపాల్లో తమ నిరసనను ప్రభుత్వంకి వ్యతిరేకంగా తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే బ్లాక్ బెలూన్స్ ఎగరవేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు తమ నిరసనను తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అంతకంటే ముందు మరొక దిష్టిబొమ్మను సీఎం రేవంత్ రెడ్డి పోలికలతో ఉన్నటువంటి దిష్టిబొమ్మను వేలాడ తీసి ఉరి తీసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇట్లా రకరకాలుగా నిరసననైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు తెలంగాణ భవన్ లోనికి వచ్చి లోన్ నుండి బయటికి వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే నందినగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ డైవర్షన్ పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. అక్కడికి ఏదైతే కేసీఆర్ను చూసేందుకు, కేసీఆర్కు మద్దతుగా కేసీఆర్ను కలిసేందుకు వచ్చినటువంటి శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే నందినగర్ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా డైవర్షన్ ఉండడంతో కూడా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఉదయం నుండి కార్యకర్తల తాకిడి అనేది ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏదైతే తెలంగాణను సాధించినటువంటి సాధకుడైనటువంటి కేసీఆర్ను విచారణకు పిలవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని కేసీఆర్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసనలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దగ్ధం కొనసాగుతుంది. నిరసన కార్యక్రమాలు వివిధ రూపాల్లో అయితే తెలియజేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష అంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నందినగర్లో మరి కాసేపట్లో కేసీఆర్ను తన నివాసంలోనే పోలీసులు విచారణ చేయనున్నారు. ఈ విచారణ చేయనున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మనం
చూడవచ్చు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ తరహాలో తెలంగాణ భవన్లో ఉన్నారన్నది మనం ఒకసారి స్పష్టంగా కనబడుతుంది. ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా తెలంగాణ భవన్ అనేది నిండిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మీద మనకు కనబడుతుంది. అయితే కేసీఆర్ను ఏ విధంగా విచారిస్తారు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కూడా అక్రమం. 65 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడ నివాసం ఉంటే అక్కడికే వెళ్ళి విచారణ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా నందినగర్లోనే ఏదైతే నోటీసులు అంటించడం పైన కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మరి ముఖ్యంగా గతంలో అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ సాధించినప్పటికీ అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టినప్పుడు కూడా అవేమీ కూడా పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపుతోటేనే ఈ విధంగా వివరిస్తున్నారని కేసీఆర్ పైన సిట్ను ప్రయోగిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తూ గతంలో కేసీఆర్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి ఉద్యమ తీరునైతేనేమి, అదేవిధంగా పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాలు ఆయన అందించినటువంటి పరిపాలన వీటినన్నిటి కూడా గుర్తు చేస్తూ ఇలాంటి వ్యక్తిని ఈ విధమైనటువంటి రాజకీయ కక్ష సాధింపు చేయడం సరైనది కాదు అంటూ కూడా ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎక్కడ మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి రిజల్ట్ వస్తుందో ఆయన అడ్డుకునే క్రమంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు అడ్డుకునేందుకు ఈ రకమైనటువంటి కక్ష సాధింపును పాల్పడుతున్నారంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇట్లా అనేకమైనటువంటి ఆరోపణలు అయితే ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే విచారణ పేరుతో కేసీఆర్కు వేధింపుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పేరుతో స్టంట్స్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి వ్యవస్థలను, అదేవిధంగా శాంతి భద్రతలను, తీవ్రవాద సమస్యలు, అసాంఘిక కార్యక్రమాల విషయంలో ఇంటెలిజెన్స్ సమాచారం అందిస్తుంది. ఆ తరహాలోనే ఈ రకమైనటువంటి సమాచారం కూడా వచ్చింది అనే తరహాలో అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ఒక ప్రెస్ మీట్లో కూడా సీఎం గెట్స్ ది రిపోర్ట్స్ అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసులు ఎక్కడి నుండైనా వారి దారుల్లో సమాచారాన్ని సేకరించి సీఎంకు బ్రీఫ్ చేస్తారు తప్ప వాళ్ళు ఎక్కడి నుండి రిపోర్ట్స్ తీసుకొచ్చారు, ఎక్కడి నుండి సమాచారం సేకరించారు అనేది సీఎంకి ఏం సంబంధం, నాయకులకి ఏం సంబంధం అంటూ కూడా ఆయన మాట్లాడబడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల చేష్టలు మానుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇటు ఫోన్ ట్యాంపింగ్ విషయంలో విచారణ అనేది కేవలం కక్ష సాధింపులో భాగంగానే చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి తెలంగాణ భవన్ వద్ద ఈ కేసీఆర్ విచారణ జరుగుతున్న సమయంలో మరింత నిరసనలు కొనసాగించాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ శ్రేణులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుండి కూడా ఇక్కడికి కార్యకర్తలు రావడం పెద్ద ఎత్తున, ఇంకా కూడా అటు విచారణ ప్రారంభం కాక ముందే ఇంకా చాలామంది వచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. తెలంగాణ భవన్ మొత్తం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా కిరిసిపోయిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇలాంటి తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు రోడ్లపైకి వెళ్ళి నిరసన వ్యక్తం చేయకుండా కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా కట్టడి చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మానేసి కక్ష సాధింపు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. 100 రోజులు అంటే 100 రోజుల్లో అనేక హామీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలైనా వాటిని పూర్తి చేయలేదని, వాటిని ప్రజలు ఎక్కడ అడుగుతారు, ఎక్కడ ప్రశ్నిస్తారని ప్రజలను ఆ వైపు నుండి డైవర్ట్ చేసేందుకే ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని, వేధింపు రాజకీయాలు చేస్తున్నారని, ఏదో విచారణ పేరుతో కాలయాపన చేస్తూ 5 ఏళ్ళు ఈ విధంగానే కాలం గడపాలని చూస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. సిట్ పేరిట 65 సంవత్సరాలు పైబడినటువంటి కేసీఆర్ను వేధించడం తప్ప, ఆయనపై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఎలాంటి ఇందులో వాస్తవాలు లేవు అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. తెలంగాణలో రేవంత్ సర్కారు
రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంది, ఆలోచనలు లేని పనులు చేస్తున్నారు. అందుకే వాటిని డైవర్షన్ చేసేందుకు తెలంగాణలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది రన్ చేసేందుకే ఈ విధమైనటువంటి కక్ష సాధింపుల చర్యలు చేపడుతున్నారంటూ కూడా తమ నిరసననైతే తెలియజేస్తున్నటువంటి సందర్భం కలుగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కూడా పెద్ద ఎత్తున మహిళలు తమ నిరసనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ ఈ తరహాలో ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు వివిధ రకాలలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఒకరు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా, మరికొంతమంది సీఎంకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, మరికొంతమంది నల్ల బిల్లులు ఎగరవేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇట్లా వివిధ రకాలుగా తమ నిరసన గలాన్ని అయితే పార్టీ శ్రేణులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా బీఆర్ఎస్ కార్యాలయం ఏదైతే తెలంగాణ భవన్ ఉందో, తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడం, ఇక్కడ కేసీఆర్ విచారణ ప్రారంభమయ్యే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోడ్డుకు ఇరువైపులా కూడా బారికేడ్లు వేయడం జరిగింది. తెలంగాణ భవన్ నుండి ఎవరు కూడా బయటికి రానియకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఒకవేళ ఏదైనా కార్యక్రమానికి దిగినా కూడా వాళ్ళని వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేసేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముందుగా అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లను మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ వద్ద ఒక బార్కెట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ భవన్ లోనికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు తప్ప గుంపులుగా బయటికి వస్తే వాళ్ళని అడ్డుకునేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం చూడవచ్చు బీఆర్ఎస్ భవన్ ముందు పెద్ద ఎత్తున కూర్చొని ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వారంతా కూడా రేవంత్ రెడ్డి డౌన్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. కేసీఆర్ను అవమానించడం అంటే ఒక వ్యక్తిని అవమానించడం కాదు, తెలంగాణ త్యాగాన్ని అవమానించడం అంటూ కూడా వాళ్ళ ప్లెకార్డులను ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అనేకమైనటువంటి రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భమే మనం చూడవచ్చు. ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఎవరైనా ఏదైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసేందుకు కూడా అవకాశాలు ఉన్న నేపథ్యంలో బారికేడ్లు వేసి ఉన్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. ఇట్లా ఇదే రూట్లో మనం నందినగర్ నుండి వచ్చే రూటు, ఈ రూట్లో నుండి వచ్చినటువంటి వాహనాలు ఎవరైతే ఉన్నారో అటు నందినగర్ నుండి వచ్చేటివన్నీ కూడా పూర్తిస్థాయిలో డైవర్ట్ చేసి ఇటు తీసుకొస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏమాత్రం రోడ్డు మీదకి వచ్చి బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులకు ఒకవేళ నిరసన తెలియజేస్తే వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీస్ వెహికల్స్ అందుబాటులో పెట్టుకున్నారు. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వెహికల్ కూడా అందుబాటులో పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయాలు జరిగితే ఎవరెవరు ఈ కార్యక్రమాలకు పాల్పడ్డారు అనే దాన్ని ఐడెంటిఫై చేసేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొబైల్ సీసీ వెహికల్స్ కూడా అందుబాటులో పెట్టుకొని ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏదైనా ఇబ్బందులు కానీ పబ్లిక్ ప్రాపర్టీకి అయినా డ్యామేజ్ చేసే విధంగా ఎవరైనా వివరించినా కూడా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. కొత్తగా చూసుకున్నట్లయితే తెలంగాణ భవన్ వద్ద భారీ స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కేసీఆర్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అజయ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్.